హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు దేవి. లాప్రోస్కోపీ సర్జరీ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీలో డాక్టర్ డైరెక్ట్గా హ్యాండ్స్తో పేషెంట్ డీల్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు. బట్ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇన్సెషన్స్ చేసి కెమెరాని పంపిస్తారు, డివైసెస్ పంపిస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఇది సేఫేనా, దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అని చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, దీంతో ఎలాంటి రిస్క్స్ ఉంటాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అసలు దీని చుట్టూ ఉన్న మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. అలాగే మనం నెగిటివ్స్ మాట్లాడుకున్నాం కదా, మిత్స్, మిస్కన్సెప్షన్స్, రిస్క్స్ అని, అలాగే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ పాజిటివ్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. డాక్టర్ శ్రీదివ్య, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెర్సీ హాస్పిటల్స్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, మా ఆడియన్స్ కూడా ఎంతమందికి తెలుసో తెలీదో, ఐ డోంట్ నో. సో ఈరోజు దీని గురించి మాకు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు? లాప్రోస్కోపీ అనేది దాని మీనింగ్ ఏంటి అంటేనండి, అది ఒక కెమెరా లోపలికి పంపించి మనం సర్జరీ అనేది ఫినిష్ చేస్తాం. దీంట్లో చాలా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, చిన్న చిన్న స్కార్స్, చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇవ్వడం జరుగుతుంది, చిన్న చిన్న కట్స్. సో ఇది ట్రెడిషనల్ సర్జరీకి ఎందుకు డిఫరెంట్ అంటే, ట్రెడిషనల్ సర్జరీ అంతా దిస్ ఇస్ ఓపెన్ సర్జరీ. ఎక్కువ మనం లెంత్ ఆఫ్ ఇన్సిషన్ ఎక్కువగా ఇచ్చి అంతా మన చేతుల్ని టిష్యూ హోల్డ్ చేసుకుంటూ సర్జరీ అనేది ఫినిష్ చేస్తాం. ఈ లాప్రోస్కోపీలో ఏమవుతుంది అని అంటే, స్మాల్ కట్స్ ద్వారా కెమెరాను లోపలికి పంపించి బయట నుంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి ఇన్సర్ట్ చేసి సర్జరీ అనేది ఫినిష్ చేస్తాం. సో దీనివల్ల పేషెంట్కి ఉన్న అడ్వాంటేజెస్ చాలా ఉంటున్నాయి. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్న సర్జరీనే, బట్ నవేడేస్ ఇట్స్ అన్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎవ్రీబడి పేషెంట్ అవేర్నెస్ కానీ అవన్నీ పెరగడం వల్ల మనకి తెలిసింది. ఇప్పుడు అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎస్. సో మ్యామ్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మీరు చెప్పిన ప్రకారం అయితే ఓపెన్ సర్జరీ కంప్లీట్గా కట్ చేస్తారు, డాక్టర్ చేతులతో పర్ఫామ్ చేస్తారు. ఇది ఇన్సెస్ట్ చేస్తారు ఒక కెమెరాని. సో ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉండొచ్చు? ఎఫెక్టివ్నెస్ వైజ్ ఏంటంటేనండి, పేషెంట్కి ఇప్పుడు సర్జన్ ఫ్యాక్టర్ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు చాలా రకాల అడ్వాంటేజెస్ పేషెంట్ సైడ్ కానీ సర్జన్ సైడ్ కానీ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. సర్జన్కి స్కిల్ వల్ల ఏంటి అని అంటే, విజన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చేసే సర్జన్కి, అసిస్ట్ చేసే సర్జన్కి. ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, చేసే వాళ్ళకే కాకుండా చుట్టూ చూసే వాళ్ళందరికీ కూడా ఒక మానిటర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సర్జరీ కెమెరాని పెడతాం కాబట్టి అది మన మానిటర్లో డిస్ప్లే అవుతుంది కదా. సేమ్ యాజ్ లైక్ టీవీలో ఎలా అయితే వీడియో వస్తూ ఉంటుందో, సో అలా మానిటర్లో వస్తుంది. కాబట్టి చేసే వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా లెర్నింగ్ ఆస్పెక్ట్ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చేసే సర్జన్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, అనటామికల్గా సర్జరీ చేసేటప్పుడు మాకు డెప్త్ పేషెంట్ అంటే ఇప్పుడు ఆ 2D ఇమేజింగ్ కానీ అది ఓపెన్గా చూసినప్పుడు మన ఐస్ ఏదైతే చూడగలవో అవి. మానిటర్లో ఏంటంటే ఆ యాంగిలేషన్ ఆఫ్ కెమెరా, అంటే ఇప్పుడు మనకి 30 degrees అని డిఫరెంట్ యాంగిలేషన్స్ ఉంటాయి. యూజువల్లీ గైనకాలజికల్ సర్జరీస్లో 0 and 30 degree కెమెరాస్ యూస్ చేస్తాం. సో అలా యూస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఆ డెప్త్ వల్ల మాకు డిఫరెంట్ ఏరియాస్, అంటే కార్నర్ ఏరియాస్, మనం నార్మల్గా ఓపెన్ సర్జరీలో చూడలేని ఏరియాస్ అవన్నీ కూడా బాగా కనిపిస్తాయి. యాజ్ వెల్ యాజ్ అనటామికల్గా కూడా. అట్ ద సేమ్ టైం అసిస్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం అసిస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ సో క్లియర్ కట్గా మేము ఏం చేస్తున్నాం, ఎలా ఉంటుంది సర్జరీ అంటే, ఇవన్నీ కాంప్లెక్స్ సర్జరీస్లో చాలా ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. నార్మల్ సింపుల్ సర్జరీస్, ఓపెన్ సర్జరీ అయినా లాప్రోస్కోపీ సర్జరీ అయినా ఒకే విధంగా ఉంటుంది. పేషెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి, పేషెంట్ ఇవన్నీ ఏంటంటే అదే రోజు అడ్మిట్ అయిపోవటం కానీ, అదే రోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉంటారు. వెంటనే లేచి నడవటానికి, అంటే అనస్థీషియా ఎఫెక్ట్ పోయిన వెంటనే లేవటానికి కానీ, వాళ్ళ రొటీన్ అంటే చిన్నగా యూరిన్ పాస్ చేయడానికి, వీటన్ని రకాలుగాను పేషెంట్ ఫ్యాక్టర్స్ వైజ్ అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో ఇది 2 రకాల అడ్వాంటేజెస్. సో సర్జన్ ఫ్యాక్టర్ కానీ పేషెంట్ ఫ్యాక్టర్ వైజ్ కానీ. మ్యామ్, ఇది సర్జరీ యూజ్ చేస్తారు కదా, నార్మల్ సర్జరీ టైంలో మీరు డైరెక్ట్గా ఫోకస్ చేస్తారు. బట్ ఇదేంటంటే కెమెరా యాంగిల్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. సో ఇది టేక్ లాంగర్ దాన్ యూజువల్ టైం. సర్జరీ చేసే టైం కన్నా లాప్రోస్కోపీ సర్జరీకి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? మీరు అన్న దాంట్లో కొంచెం నిజం
ఉందండి. ఇప్పుడు మనం చాలా వరకు ఈ దాంట్లో మనం మిత్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం లాప్రోస్కోపీ ఇది. సో ఇందులో ఏంటంటే లాప్రోస్కోపీ అనేది ఒక టీం ఉండాలి ఎప్పుడైనా. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఓపెన్ సర్జరీకి ఒక సర్జన్, ఒక అసిస్టెంట్, ఒక సిస్టర్ తోటి మనం మేనేజ్ చేయాల్సిన సర్జరీ. అదే లాప్రోస్కోపీలో ఇంకొక అడిషనల్ పర్సన్స్ 1 or 2 persons రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఆ ఓటీ సెటప్ అనేది మనకి ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు పేషెంట్స్కి మెజారిటీ ఆఫ్ ద లాప్రోస్కోపీ సర్జరీస్ విల్ బి డన్ అండర్ జనరల్ అనస్థీషియా. సో జనరల్ అనస్థీషియా అంటే ఒక స్మాల్ ట్యూబ్తో కంప్లీట్గా పేషెంట్ స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు. ఓకే. సో వీటన్నిటికి కాను అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న బ్లాక్స్, స్పైనల్, వీటన్నిటికన్నా ఈ జనరల్ అనస్థీషియా ఇవ్వడము, పేషెంట్ని అరేంజింగ్ ఆన్ ద టేబుల్, సో ఇవన్నీ అరేంజ్ చేయటం. అండ్ అందులోనూ మనం ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో పేషెంట్ టమ్మీని కొంచెం బ్లోట్ చేస్తాం గ్యాస్ పంపించి, అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపించి, ఎందుకంటే సర్జరీకి హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో వీటన్నిటి ఫ్యాక్టర్స్, ఇన్స్ట్రుమెంట్స్ అరేంజ్ చేసుకోవడం కానీ సెటప్కి టైం టేకింగ్ అనేది కొంచెం జరుగుతుంది. సో దీనివల్ల ట్రెడిషనల్ సర్జరీస్ కన్నా ఎక్స్ట్రా టైం వీటికి కూడా అడిషనల్గా పడుతుంది. కాబట్టి ఇవన్నిటికి పేషెంట్ థియేటర్లో ఉండే టైం పెరుగుతుంది కదా. మ్యామ్ ఈ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో టైం పడుతుంది అన్నారు, అన్నీ కూడా అండర్ అనస్థీషియా జరుగుతాయా లేకుంటే సగం వేలో మీరు అంటే స్టార్ట్ చేసాక అనస్థీషియా ఇస్తారా? కొన్ని ఆల్రెడీ జరుగుతున్న లాప్రోస్కోపీ సెటప్ అంటే రెగ్యులర్ లాప్రోస్కోపీ హాస్పిటల్స్లో ఏంటంటే సెటప్ అంతా రెడీగానే ఉంటుంది కాబట్టి పెద్ద అరేంజింగ్ ఏమీ ఉండదు. బట్ ఈ అనస్థీషియా కానీ పేషెంట్ పొజిషనింగ్ అనేది ఒకసారి అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనం ఆ పేషెంట్ పొజిషనింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ జస్ట్ ఎక్స్ట్రా టైం అంటే ఒక 10-15 minutes ఎక్స్ట్రా పడతాయి. సో మ్యామ్ అలాంటప్పుడు నార్మల్ సర్జరీస్ కన్నా ఈ సర్జరీలో ఎక్కువ టైం పేషెంట్ ఈజ్ అండర్ అనస్థీషియా. సో దేర్ ఆర్ ఎనీ రిస్క్ ఫర్ పేషెంట్స్? ఆ రిస్క్స్ వైజ్ ఏంటంటేనండి మనం ముందే ప్రీ ఆపరేటివ్గా అన్నీ చెక్ చేసుకుంటాము. ట్రెడిషనల్ సర్జరీకి అయినా అడిషనల్ ఫ్యాక్టర్స్ అనస్థీషియా టైం అనేది ఇంకొంచెం ఎక్కువ పట్టినా రికవరీ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దానివల్ల ల్యాబ్ అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ. అంటే ఇప్పుడు ఓపెన్ సర్జరీలో లేసి తిరగడం కన్నా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే. వెన్ ఇట్ కంపేర్స్ టు ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీలో రికవరీ టైం క్విక్ ఉంటుంది అన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ మిస్కన్సెప్షన్, దిస్ ఈజ్ ట్రూ. సో చాలా వేగంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్కి. సో ఇట్స్ బెనిఫిట్ ఓన్లీ. ఎంత ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్స్ లేదు కూడా బెస్ట్ ఎఫెక్టివ్. మ్యామ్ అండ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వరకు ఏంటంటే మైనర్ ప్రొసీజర్స్ వరకు ఇది సూటబుల్, బట్ మేజర్ కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటే మాత్రం ఓపెన్ సర్జరీకి బెటర్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది మిస్కన్సెప్షన్ ఆర్ ట్రూ? అది మిస్కన్సెప్షన్ అండి. మీకు కూడా ఇప్పుడు మీకు అసలు ఫీల్డ్ అనేది అలవాట్లేదు, బట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఏం చెప్తున్నానంటే మనం ఒక కెమెరాని పంపించి ఒక మానిటర్లో చూస్తూ మనం సర్జరీ అనేది చేస్తాం. సో విల్ గెట్ ఎ జనరలైజ్డ్ వ్యూ. సో జస్ట్ సింపుల్ మైనర్ సర్జరీసే కాదు, కాంప్లెక్స్ సర్జరీస్ అండ్ ఇన్ జనరల్ మనం రీచ్ అవ్వలేని ప్లేసెస్లో మన ఓవరాల్ వ్యూ చూస్తూ సర్జరీ అనేది ప్రొసీడ్ అవ్వగలుగుతాం. సో డెఫినెట్లీ లాప్రోస్కోపీ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కాంప్లెక్స్ సర్జరీస్. ఓకే మ్యామ్, ఇన్సెషన్స్ చేసి మీరు లోపలికి డివైసెస్ పంపిస్తా అంటున్నారు. సో పెయిన్ లెవెల్ ఎలా ఉంటుంది వెన్ ఇట్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ? ఓపెన్ సర్జరీతో కంపారేటివ్గా పెయిన్ స్కోర్స్ ఆర్ డెఫినెట్లీ వే బెటర్ ఇన్ లాప్రోస్కోపీ. మెయిన్లీ థింగ్ ఏంటంటే మనం ల్యాబ్లో అవసరమైన పార్ట్కి రీచ్ అయిపోతాం. ఓపెన్ సర్జరీలో అలా రీచ్ అవ్వడానికి మనం చాలా లేయర్స్ కట్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ పెయిన్ స్కోర్ అది ఒక ఫ్యాక్టర్ అయితే పేషెంట్ మూవ్మెంట్ కానీ అంబులేషన్ కానీ అవన్నీ చాలా బెటర్గా వీటికి క్విక్ రికవరీ ఉంటాయి. సో పేషెంట్ స్కోర్స్ వైజ్ డెఫినెట్లీ లాప్రోస్కోపీ బెటర్ అవుతుంది. బెటర్ లైక్ పెయిన్స్ తక్కువ ఛాన్సెస్ ఇందులోనే ఉంటాయి వెన్ ఇట్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ. ఇట్స్ బెటర్ టు గో ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఓన్లీ. దెన్ మ్యామ్ ఇది అగైన్ ద సేమ్ క్వశ్చన్, ఇన్స్ట్రుమెంట్ పంపించినప్పుడు ఆబ్వియస్లీ బాడీలోకి మీరు కెమెరా డివైస్ ఎనీథింగ్ పంపిస్తున్నారు, తర్వాత సర్జరీ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఈజ్ దర్ ఎనీ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్?
ఇన్ఫెక్షన్స్ వైజ్ చాలా మినిమైజ్డ్ రిస్క్ ఉంటుందండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం మనం ఏదైనా ఇప్పుడు కంపారిజన్ కొంచెం ఓపెన్ సర్జరీకే చేస్తున్నాం ఇన్ జనరల్. సో ఈ ఓపెన్ సర్జరీ దాంట్లో కన్నా మనం హ్యాండిలింగ్ ఆఫ్ టిష్యూస్ డైరెక్ట్గా డీల్ చేస్తాం విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, సర్జన్ ఓన్ హ్యాండ్స్తో టిష్యూస్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. అది ఓపెన్ సర్జరీలో. లాప్రోస్కోపీలో చిన్న చిన్న స్కార్స్తో, చిన్న చిన్న కట్స్ ద్వారా స్మాల్ ఇన్స్ట్రుమెంట్ అనేది వెళ్తుంది. సో వీ డోంట్ డైరెక్ట్లీ హ్యాండిల్ ద టిష్యూస్. సో హ్యాండ్లింగ్ కానీ అవుట్ సైడ్ నుంచి వెళ్ళగలిగే ఇన్ఫెక్షన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ టు బి టేకెన్ కేర్. జనరల్ ఓటీ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, ఆటోక్లేవింగ్, ఈటీఓ అవన్నీ నీట్గా స్టెరిలైజ్డ్ ఉంటే యాజ్ సచ్ ద రిస్క్ ఈస్ వెరీ వెరీ మినిమల్ బికాస్ వీ డోంట్ హ్యాండిల్ ద టిష్యూస్ డైరెక్ట్లీ. ఓకే మ్యామ్, ఓపెన్ సర్జరీ కంటే ఈ సర్జరీలో తక్కువ కట్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ స్కార్స్ ఉంటాయి, కానీ చాలామంది ఏమనుకుంటారంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకుంటే స్కార్స్ ఉండవు, దెర్ ఈజ్ నో స్కార్ ఎట్టాలని. సో ఇస్ దిస్ ట్రూ? నో స్కార్స్ ఏంటంటే అండి, ఇచ్చే ఇన్సిషన్స్ ఈజ్ లైక్ వెరీ వెరీ మైనర్ కట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎంత ఇన్సిషన్ ఇస్తాము, ఇప్పుడు మనం 3-4 కట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకటి కెమెరా కని వాడతాము, మిగతాది సర్జరీ చేయడానికి. సో డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ, ఒక సర్జరీకి ఒక కట్ సరిపోతుంది, కొన్ని సర్జరీస్కి 2 కట్స్తో. మ్యాక్సిమం కట్స్ లైక్ 4-5 ఇవ్వాల్సి ఉంటుంది, ఏది క్యాన్సర్ సర్జరీస్కి అలా వెళ్తున్నప్పుడు. సో ఈ కట్స్ అన్నీ మ్యాక్సిమం ఒక 0.5 సెంటీమీటర్. 0.5 సెంటీమీటర్ అంటే ఇప్పుడు మనకి ఏదో చిన్న దెబ్బ తగిలినప్పుడు ఇలా ఉన్న చిన్న స్కార్ కదా. సో అవి హీలింగ్ అనేది నీట్ కట్స్ కాబట్టి హీలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మన స్కిన్ ఓవర్ ద టైం అసలు ఆ స్కార్ కనిపించదు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ స్కార్లెస్ అని చెప్పడానికి. స్కార్లెస్ అనేది చెప్పలేము, విల్ గివ్ ఎ కట్స్ బట్ ఇట్స్ లైక్ నెగ్లిజిబుల్, ఇన్విజిబుల్. కొన్ని డేస్ లో అయితే ఇది మిత్ కాదు. ఐమ్ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే సర్జరీ తాలూకా జ్ఞాపకాలు కూడా ఇంకొంటాయి. కాస్మెటిక్ రీజన్స్ కోసం అంటే ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ కొంతమందికి అడిషనల్ సర్జరీస్ అంటే కాస్మెటిక్ సర్జరీ అనేది కాదు ఇది, బట్ రిక్వైర్మెంట్ ఉంది కంపల్సరీ డెఫినెట్గా. దానివల్ల మనకి అవుటర్ అపియరెన్స్గా కూడా కాస్మెటిక్ వైజ్ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే మ్యామ్, లాప్రోస్కోపిక్ సర్జరీ ఏజ్ గ్రూప్ బట్టి మారుతుందా? లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇది ఎంతవరకు సేఫ్? ఓల్డ్ ఏజ్ అంటే అండి ఇప్పుడు మామూలుగా గైనకాలజీ ఆడవాళ్ళ సమస్యలు ఇప్పుడు మామూలుగా పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మెనార్కీ నుంచి మనం మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ తర్వాత కూడా చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ సమస్యలు బట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ సర్జరీ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ల్యాబ్ ఈజ్ జస్ట్ లైక్ అనదర్ రూట్ అంతే మనం కనుక్కున్న దాంట్లో. ఇప్పుడు మనం ఏవైతే ప్రొసీజర్స్ చేస్తున్నామో చిన్న చిన్న అడ్వాన్స్మెంట్స్తో డేస్ ప్రొసీడ్ అవుతున్నాయి. అంతకుముందు చేస్తున్న సర్జరీస్ ఆర్ సేమ్, దీస్ ఆర్ సర్జరీస్ ఆల్మోస్ట్ సిమిలర్. ఓన్లీ ఏంటంటే జస్ట్ లైక్ అన్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు లాప్రోస్కోపిక్ కూడా చిన్న చిన్న అడ్వాన్స్మెంట్స్ అని వచ్చాయి. సో ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చేటప్పటికి అవసరం డిసైడ్ అయిన సర్జరీ ఏంటి అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఓపెన్ సర్జరీకి వెళ్ళేవన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. బట్ ఏజ్ వైజ్ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే సర్జరీయే కాకుండా వాళ్ళు అండర్ మత్తులో అనస్థీషియాలో ఉంటారు, వాళ్ళు దానికి ఫిట్ ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ ఓల్డ్ ఏజ్ని బట్టి మనం సర్జరీ చెయ్యకూడదు లాప్రోస్కోపీ అనేది కాదు. వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారు సర్జరీ చేయించుకోవడానికి. అంటే ఇప్పుడు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, షుగర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, దానివల్ల తప్ప ఏజ్ వైజ్ మనం డిసైడ్ చెయ్యం ఇది చేయకూడదు అని. ఓకే, సో ఎనీ ఏజ్ గ్రూప్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ సర్జరీ. బట్ కండిషన్స్ బట్టి డిపెండ్స్. ఎవరికైనా ఏ సర్జరీ అయినా అంతే కదా. ఫైన్ మ్యామ్, ఇది చాలా హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉండదు. రీజన్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని. సో మీరేమంటారు? నవేడేస్ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ అప్గ్రేడింగ్ కదండి. అంటే ఇట్ రిక్వైర్స్ అ సెటప్. There is lot of money involved in the laparoscopy compared to the open surgery. That is there. But ఇంకా మనకి దీనికి ఇంకా అడ్వాన్స్మెంట్స్ మనం డీల్ చేస్తున్నాం ఇప్పుడు. రోబోటిక్స్, సో రోబోటిక్ సర్జరీ అండ్ న్యాచురల్ ఆరిఫిస్ అంటే ఇప్పుడు గైనకాలజీకి సంబంధించి త్రూ వెజైనా వీనోట్ సర్జరీ అని చెప్పి చేస్తున్నాం. సో దెర్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ దిస్ లాప్రోస్కోపీ ఇట్సెల్ఫ్. మ్యామ్, లైక్ ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీలో డాక్టర్ హ్యాండ్స్తో చేయరు, మీరు చెప్పినట్టు డివైసెస్ యూజ్ చేస్తారు. సో ఇది ఎంతవరకు రిలయబుల్, ఐ మీన్ ట్రస్టెడ్? హ్యాండ్స్తో చేయటం అంటే దాని మీనింగ్ అదొక మిత్ అనమాట.
హ్యాండ్స్ అంటే హ్యాండ్సే యూస్ చేస్తాం, బట్ మన హ్యాండ్స్ లోపలికి రీచ్ అయ్యే అంత కట్ ఇవ్వం కాబట్టి మనం హ్యాండ్స్లో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టుకొని లోపలికి రీచ్ అవుతాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ జస్ట్ స్మాల్, అంటే ఇప్పుడు 0.5 సెంటీమీటర్ కట్ అనేది ఇస్తున్నాను అని చెప్పాను కదా. సో ఇంతే ఇన్స్ట్రుమెంట్, ఒక జస్ట్ అంతే డయామీటర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అనేది లోపలికి వెళ్తుంది. సో హ్యాండ్స్ డెఫినెట్లీ సర్జన్ హ్యాండ్స్తోనే. సో 100% యాజ్ రిలయబుల్ యాజ్ ద ఓపెన్ సర్జరీ. యా, మీరు అడిగింది చాలా రైట్ క్వశ్చన్, చాలామంది పేషెంట్స్కి ఉండే క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే ఒక అడ్వాన్స్మెంట్ వచ్చింది అని మాట్లాడుకున్నాం కదా లాప్రోస్కోపీకి, ఇప్పుడు అడిషనల్ సో రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ కూడా అదొక రకమైన ట్యాబు. పేషెంట్స్కి ఏంటంటే రోబోటిక్ సర్జరీ వినగానే రోబో సర్జరీ అని అనుకుంటారు, బట్ అది కూడా సర్జనే కంట్రోల్ చేస్తారు. బట్ హీఈస్ యూజింగ్ అన్ additional instrumentation like a robotic system. Using that he is doing the surgery ante, but ఓన్లీ సర్జన్ విల్ డూ దట్. జనరల్గా మాకు డౌట్ ఏంటంటే డాక్టర్ గారు డైరెక్ట్గా చేయరు కదా, ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సెస్ట్ చేస్తారు కదా, సో ప్రాబ్లం అవుతుందేమో, ఇలాంటి మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో ఇట్స్ ఎట్ ద ఎండ్ డాక్టరే చేస్తున్నారు దగ్గర అన్ని, కాబట్టి డిఫరెన్స్ ఏం లేదు. మ్యామ్, కొంతమంది పేషెంట్స్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది హై ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే సేఫ్గా చేయగలరు, అందరూ చేయలేరు. సో బెటర్ గో ఫర్ ఓపెన్ సర్జరీ, ఇదైతేనే సేఫ్ అని ఫీల్ అవుతుంటారు. ఇస్ దిస్ మిస్కన్సెప్షన్ ఆర్ ట్రూత్? అంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో హైలీ ఎక్స్పీరియన్స్ అనేది ఏ సర్జరీకైనా కావాల్సిందేనండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద పేషెంట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. పేషెంట్ హ్యాస్ టు అండర్గో, అంటే ఒక సర్జరీ పేషెంట్కి చెప్తున్నాము అని అంటే పేషెంట్ దానివల్ల బెనిఫిట్ పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రొసీజర్కైనా మెడికల్గా రిలేటెడ్లో మనం ఒక ప్రొసీజర్ పేషెంట్ మీద ఆపరేట్ చేస్తున్నప్పుడు దానికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, దానికి ఉండే రిస్క్స్ కూడా ఉంటాయి. ఆ సర్జరీకి ఉండే రిస్క్స్ కానీ ఆ ప్రొసీజర్కి ఉండే రిస్క్స్. బట్ అది చెప్తున్నాము పేషెంట్కి అని అంటే ఏంటి అని అంటే పేషెంట్ దానివల్ల బెనిఫిట్ ఎక్కువ అవుతారు కాబట్టి ఆ సర్జరీ అనేది కానీ ఆ ప్రొసీజర్ అనేది కానీ పేషెంట్కి అడ్వైస్ చేస్తున్నారు ఏ డాక్టర్స్ అయినా. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పేషెంట్ సేఫ్టీ ఈజ్ మచ్ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఓపెన్ సర్జరీ బెటర్ అవుతుంది ఈ విషయంలో అనేది కాదు. ఎక్స్పీరియన్స్ అనేది సర్జరీ వైజ్ మనం ఒక పేషెంట్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇన్ని ఇయర్స్ నేర్చుకునేది ఏంటి అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతూ దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ ఆన్ ద పేషెంట్స్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది కూడా సర్జన్ కొన్ని మంత్స్ అండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాతే వీ డైరెక్ట్లీ ఆపరేట్ ఆన్ ద పేషెంట్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది దేనికైనా ఒక ప్రొసీజర్ గో త్రూ అవుతున్నప్పుడు ఈజ్ ఇంపార్టెంట్. అండ్ లాప్రోస్కోపీ ఇట్స్ జస్ట్ అన్ అడ్వాన్స్మెంట్ అని చెప్పాను కదా, అది అడిషనల్ స్కిల్ ప్రొసీజర్ ద సర్జన్ విల్ లెర్న్ బికాస్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ద సర్జన్ యాజ్ వెల్ యాజ్ ద పేషెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం కానీ దానివల్ల ఓపెన్ సర్జరీ కరెక్ట్ అవుతుంది, పేషెంట్కి బెటర్ అవుతుంది అనేది అయితే కాదు. నో, ఆఫ్టర్ ఎట్ ద ఎండ్ సర్జరీ చేస్తున్నామంటే డాక్టర్ అందులో ఎక్స్పీరియన్స్ అయ్యి పేషెంట్కి చెప్పే చేస్తారు కానీ స్పెసిఫిక్గా కొందరే చేస్తారని ఏం లేదు. సో వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ గో ఫర్ ఇట్, వెళ్ళాలి చేయాలి అనుకుంటే. ఆప్షన్స్ చాలానే ఉన్నాయండి. ఇప్పుడు లాప్రోస్కోపీ సెంటర్స్ పెరిగాయి. సో పేషెంట్ విల్ గెట్ బెనిఫిటెడ్. డౌట్ పడాల్సిన విషయం లేదు. కొన్ని హాస్పిటల్స్ అవైలబుల్, కొంతమంది డాక్టర్స్ చేయగలుగుతారని అని అలాంటి టాబూస్ ఏమి పేషెంట్స్ లాగిపోవాల్సిన పని ఏమి ఉండదు. సో ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్ కాబట్టి బెటర్ టు గో ఫర్ దిస్ సర్జరీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్. ఓకే మ్యామ్, ఇది ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం, మైనర్ ప్రొసీజర్సే కాదు కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డీల్ చేయొచ్చు అని. సో వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్, లాప్రోస్కోపిక్ సర్జరీ రోల్ ఏంటిది, ఎంతవరకు సూటబుల్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్? అండ్ ఆంకాలజీలో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చుట్టూ ఉన్న డౌట్స్ గురించి ఏం చెప్తారు? సో కాంప్లెక్స్ సర్జరీస్ కూడా అనేది కాదు, కాంప్లెక్స్ సర్జరీస్కి ఇట్స్ అ బూన్ లైక్ ఫర్ ద సర్జన్ కానీ ఏదైనా. అండ్ ఆంకాలజీ సర్జరీస్కి నవేడేస్ లాప్రోస్కోపీ ఒక పార్ట్ అండి. బట్ ఎప్పటికైనా ఆంకాలజీ సర్జరీస్ ఓపెన్ సర్జరీ, ఎందుకంటే వాళ్ళవన్నీ ఎక్స్టెన్సివ్ సర్జరీస్. ఈవెన్ దో ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అ క్యాన్సర్ స్పెషలిస్ట్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అది ఎక్స్టెన్సివ్ సర్జరీస్ వాళ్ళ టైప్ ఆఫ్ స్టేజింగ్, అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, ఆపరబిలిటీ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి మనం ఆ రూట్ ఆఫ్ సర్జరీ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ అ రోల్ ఫర్ లాప్రోస్కోపీ. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ లైక్ ఇన్ యూట్రస్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాటన్నిటికీ చాలా చాలా బూన్. ఎందుకంటే అంత ఎక్స్టెన్సివ్ సర్జరీ పేషెంట్ చేయించుకొని నెక్స్ట్ డే పేషెంట్ కెన్ గెట్ డిశ్చార్జ్డ్.
ఓకే మ్యామ్, మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ఇంత అసిస్టెన్స్ అవసరం ప్రొసీజర్ చేసినప్పుడు, సో ఆబ్వియస్లీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ అనే ఫీల్ అవుతారు పేషెంట్స్. సో వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? యా, ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఎక్స్పెన్సివ్ ఇన్ ద సెన్స్ ఎఫోర్డబిలిటీ రేంజ్లో లేదు అని అయితే నేను చెప్పను. బట్ దానివల్ల మనకు ఇప్పుడు మనం ఇన్ జనరల్ ఫోన్స్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఐఫోన్ తీసుకుంటాం ఎందుకు, సో బెటర్ ఐఫోన్ ఎఫోర్డబిలిటీ లేదని అసలు చెప్పలేం కదా, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఓన్ అన్ ఐఫోన్. ఇప్పుడు దాని కంపారిజన్ చెప్తే నా ఇంకా పోను రోబోటిక్ సర్జరీ విల్ ఆల్సో బీ ఏ పార్ట్. సో ఎఫోర్డబిలిటీ ఐ డోంట్ థింక్ ఏదైనా అసలు ల్యాబ్ సర్జరీకి చేయలేము అని కాదు. అండ్ కొన్ని ఆరోగ్యశ్రీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ల్యాప్రోస్కోపీలో అట్ ద సేమ్ టైం అంత ఎఫోర్డబుల్ కాదు అనేది అయితే నేను ఒక విషయం. ఎందుకంటే పేషెంట్కి దానికి వచ్చే అడ్వాంటేజెస్ చాలా బెటర్గా ఉంటాయి కాబట్టి ఎనీ టైమ్ దే కెన్ గో ఫర్ అ ల్యాబ్. ఓకే మ్యామ్, డివైసెస్ ఇన్సెస్ట్ చేస్తారు కదా లోపలికి. సో ఇంటర్నల్ బ్లీడింగ్ చాలామంది ఏమనుకుంటారంటే, సో డివైసెస్తో ఆపరేట్ చేయడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెన్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ అని చాలామంది అనుకుంటుంటారు. ఇస్ దిస్ ట్రూ? లేదండి, ఇట్స్ అన్ ఎక్స్పర్టీస్ ఆఫ్ ద పేషెంట్ ఫ్యాక్టర్స్ యాజ్ సచ్ వై వీఆర్ ఆపరేటింగ్. అట్ ద సేమ్ టైమ్ సమ్ పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ ఎనటామీ కదని ఏదైనా డిఫరెన్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అడిషనల్ అంటే ఇప్పుడు కొంతమంది ఒబేస్ ఉంటారు, ప్రీవియస్ సర్జరీస్ ఎన్నో చేయించుకుని ఉంటారు. ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ సర్జరీ పెరిగే కొద్దీ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ కానీ ఆ కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ సర్జరీ కానీ పెరుగుతుంది. యాజ్ సచ్ ఓన్లీ ల్యాప్రోస్కోపీ వల్ల బ్లీడింగ్ అనేది ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాప్రోస్కోపీలో మనకి ఉన్న అడ్వాన్సెస్ తోటి డివైజెస్ తోటి మనం స్టిచెస్ లేకుండానే జస్ట్ అవి ఆ టిష్యూని చిన్న చిన్న బర్న్స్ చేయడంతో మనం క్లోజ్ చేసేసే ఛాన్సెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. సో ఇట్స్ జస్ట్ మిత్, డివైసెస్ వల్ల ఏమైనా అవుతాయి అలా. ఓకే, ఇంటర్నల్ బ్లీడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ లైక్ వెరీ వెరీ సేఫర్ ఇన్స్ట్రుమెంట్స్, దే ఆర్ ఆల్రెడీ బీయింగ్ టెస్టెడ్. అండ్ ఈ ల్యాప్రోస్కోపీ ఏం కొత్తది కాదు, యాజ్ వి డిస్కస్డ్ ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 30 years 40 years నుంచి ఉంది. బట్ నవ్ ఏ డేస్ ద అవేర్నెస్ ఇస్ గ్రోయింగ్ అప్ ఇన్ ద పేషెంట్స్, కానీ వాళ్ళుగా అంటే పేషెంట్ వైజ్ అప్రోచబిలిటీ పెరిగి ల్యాప్రోస్కోపీ సర్జరీ ఇంకా బట్ కొన్ని మిస్కన్సెప్షన్స్ ద్వారా మనం ఇవి చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు. ఓకే మ్యామ్, వీటి వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ జరగదు ఎందుకంటే హ్యాండ్స్ మనం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా డివైస్ని యూజ్ చేస్తున్నాం అని. సో ఇన్ఫెక్షన్స్ అవ్వదు, బట్ డివైసెస్ వల్ల పక్క ఆర్గాన్స్కి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అది ఓన్లీ ల్యాప్రోస్కోపీ అనే కాదండి, ఏ సర్జరీస్కైనా ఉండే కాంప్లికేషన్ రిస్క్స్. సో ఎడిషనల్ ల్యాప్రోస్కోపీతో అదే చెప్పాను కదా, ఒక ప్రొసీజర్ మనం పేషెంట్కి చెప్తున్నప్పుడు దాంతో అసోసియేటెడ్ రిస్క్స్ కూడా ఉంటాయి. బట్ ఆ సర్జరీ వల్ల పేషెంట్ బెనిఫిట్ అవుతారనేది ఇంపార్టెంట్. ప్లస్ అదర్ ఆర్గాన్స్ ఓన్లీ ల్యాప్రోస్కోపీలో ఇంజూరీ అవ్వటం ఈజ్ తక్కువ. అండ్ ఇంకా కంపారిటివ్గా ఓపెన్ సర్జరీస్తో కాంప్లికేషన్స్ తక్కువ ఎందుకుంటాయంటే మనం ఏం చేస్తున్నామో ఆ విజన్ కానీ ఆ మానిటరింగ్, ఆ విజన్ అపియరెన్స్ ఆఫ్ ద ఇన్సైడ్ ద ఆర్గాన్స్ కానీ అనాటమీ కానీ అంత క్లియర్ కట్గా కనిపిస్తుంది కాబట్టి వీ కెన్ మినిమైజ్ ద రిస్క్స్. బట్ యూ it's like you need a proper expertise in that field, then definitely the risks, complications can be very 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 minimized. Very minimized. You can say negligible? Negligible anedi any surgery has its own risks, pros and cons. Yeah, but it's not only the surgeon, but there are other lot of factors which are involved. బట్ డెఫినెట్గా పేషెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ లిమిట్ చేసుకుంటూ మనం సర్జరీ డివైస్ చేసినప్పుడు ప్రాపర్ ప్రీ ఆపరేటివ్ ప్లాన్ కానీ ఇంట్రా ఆపరేటివ్ అండ్ ద స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్ ఆఫ్ ద సర్జన్ ఆల్మోస్ట్ వీ కెన్ మినిమైజ్ ద కాంప్లికేషన్స్. బట్ ఎనీ కాంప్లికేషన్స్ వీ క్యాన్ హ్యాండిల్ దేర్ ఇట్ సెల్ఫ్ బికాస్ వీల్ సీ ఇఫ్ ఎనీ కాంప్లికేషన్ హెస్ హ్యాపెన్. ఇది ఓన్లీ జస్ట్ కంపారిజన్ విత్ అన్ ఓపెన్ సర్జరీ, ఎనీ ఓన్లీ స్పెసిఫిక్ టు ల్యాబ్ కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఏ సర్జరీ అయినా సరే ఇలా అన్నీ ఓవరాల్గా క్యుములేటివ్గా మనం కంపేర్ చేసుకుంటూ ప్రీ ఆపరేటివ్గా రిస్క్ రెడ్యూస్ చేసుకోవడం కానీ, పేషెంట్ వైజ్ ఫ్యాక్టర్స్ని రెడ్యూస్ చేసుకోవడం కానీ, అండ్ సర్జరీ వైజ్ ఫ్యాక్టర్స్ని రెడ్యూస్ ఇవన్నీ క్యుములేటివ్గా మనం రిస్క్స్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ జస్ట్ ల్యాప్రోస్కోపీ గురించి చెప్పడం కాదు, ఇది ఏ సర్జరీకైనా సరే.
మ్యామ్, యాజ్ యూ సెడ్ సర్జరీ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ హెల్త్ కండిషన్స్. ఒక్కొక్కరికి ఎవ్రీబడి ఈజ్ నాట్ సేమ్. సో పర్సన్స్ విత్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, హై బీపీ, హార్ట్ హెల్త్ ఇష్యూస్, ఇలా ఒక్కొక్కరికి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్? సో మనం ఎప్పుడైనా ఒక సర్జరీకి మనం పేషెంట్ని పోస్ట్ చేసుకోగలుగుతుంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మీరు ఏవైతే మెన్షన్ చేస్తున్నారో ఇవి అండ్ ప్రీవియస్ సర్జరీస్ ఇలాంటివన్నీ చాలా ఫ్యాక్టర్స్ మొత్తం హిస్టరీ వైజ్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటాం. అండ్ టైప్ ఆఫ్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్స్ని బట్టి, అండ్ వాళ్ళు ఏ మెడికేషన్ మీద ఉన్నారు, అండ్ దట్ ఈస్ వేర్ అ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పేషెంట్కి ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని అంటే ఓన్లీ జస్ట్ ఏ కన్సర్న్తో పేషెంట్ వచ్చారో ఆ స్పెషాలిటీ వాళ్ళు చూసి మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని అసెస్ చేసుకొని అండ్ ఒక ఎనస్థెటిస్ట్, ఒక ఫిజిషియన్ ఫిట్నెస్ ఇస్తే సరిపోతుంది. బట్ వెన్ దేర్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనే ఇప్పుడు మీరు చెప్పిన సినారియోలో ఏంటంటే దట్స్ వేర్ విల్ టేక్ అ మల్టీ డిసిప్లినరీ ఇన్పుట్ అనమాట. సో కన్సర్న్డ్ డాక్టర్ స్పెషాలిటీ నుంచి విల్ టేక్ ద ఇన్పుట్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద సర్జరీ. అన్లెస్ దే ఆర్ ఫిట్ వీ కెనాట్ డూ. అండ్ ఈ సర్జరీస్లో కూడా ఇది ఒక్క గైనిక్ స్పెషాలిటీకే కాదు, ఇప్పుడు మీరు చెప్పింది మిగతా అన్ని స్పెషాలిటీస్ కూడా దిస్ ఇస్ గోయింగ్ టు అప్లై. సో ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఆ సర్జరీని సేమ్ మనం ఏమనుకుంటున్నాం, బెనిఫిట్స్ చూసుకుని పేషెంట్కి అవసరమా లేదా అనేది అసెస్ చేస్తామని అంటున్నాం. సో ఈ సర్జరీ ఈ హెల్త్ కండిషన్లో ఆ పేషెంట్కి ఇంపార్టెంటా ఆర్ వీ కెన్ స్టెబిలైజ్ ద కండిషన్ అండ్ వీ కెన్ పోస్ట్పోన్ ద సర్జరీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో డిపెండింగ్ అపాన్ దట్ వీ కెన్ టేక్ అ డెసిషన్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ an elective surgery can be postponed, can be done later on, not like an emergency, then health condition stabilize cheskune we can proceed for the surgery. ఓకే మ్యామ్, ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ తర్వాత పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ద ప్రాసెస్ కూడా చాలా స్మూత్ రికవరీ ఉంటుంది అంటారు. సో మీరేం చెప్తారు? యా, మనం ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి ఇన్ని అడ్వాంటేజెస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఐ థింక్. పెయిన్ వైజ్ ఆ డే ఆఫ్ సర్జరీ పెయిన్ అనేది ఉండొచ్చు పేషెంట్కి, బట్ డెఫినెట్లీ ఆ పెయిన్ స్కోర్ అనేది కంపారిటివ్గా ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే లాప్రోస్కోపీకి డెఫినెట్లీ మోర్ బెటర్. అది ఎందుకు అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ వైజ్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. యూజువల్లీ కొంతమందికి సెకండ్ డే, థర్డ్ డే రిక్వైర్మెంట్ ఆఫ్ అడిషనల్ పెయిన్ కిల్లర్స్ ఏమైనా అవసరం ఉండొచ్చు. ఆర్ అదర్వైజ్ యాజ్ అ ల్యాబ్ మ్యాక్సిమం ఎక్కువ మంది పేషెంట్స్ నేను సర్జరీస్ చేసి చూసిన వాళ్ళల్లో మ్యాక్సిమం 1 day, నెక్స్ట్ డేకి పేషెంట్ విల్ బి ఆల్ రైట్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ థ్రెషోల్డ్ అనేది పేషెంట్ సెన్సిటివిటీని బట్టి కూడా ఉంటుంది కాబట్టి సో అడిషనల్ డేస్ కొంతమందికి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ పెయిన్ స్కోర్స్ ఆర్ మచ్ బెటర్ ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. జనరల్గా అయితే సర్జరీ తర్వాత అందరికీ స్మూత్గానే ఉంటుంది, బట్ పేషెంట్ బాడీ కండిషన్ కొంతమందికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, బాడీ తొందరగా రికవర్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ బాడీ ఆల్సో అండ్ ద వే దే ఈట్, డయట్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ కూడా హెల్దీ ఫిట్నెస్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హెల్ప్ అవుతుంది రికవరీ అవ్వడానికి. ఓకే మ్యామ్, ఇది ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీలో మీరు డివైసెస్ ద్వారా సర్జరీ చేస్తారు కాబట్టి విజిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా కంప్లీట్గా డయాగ్నోస్ చేయడం అనేది మిస్ అవుతుందని చాలామంది అనుకుంటారు. ఈజ్ దిస్ అ మిస్కన్సెప్షన్ ఆర్ ట్రూత్? డయాగ్నోసిస్ ఆఫ్ ఎ కండిషన్ ఫస్ట్లీ మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాము, ఈ కండిషన్ అని అనుకుంటాం, దానికి అడిషనల్ మొడాలిటీస్ ఇమేజింగ్ హెల్ప్ అవుతాయి. అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్స్, ఎంఆర్ఐస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి మనం దాన్ని బట్టి అసెసింగ్ ద కండిషన్ కానీ డయాగ్నోస్ ఆఫ్ ద కండిషన్ అనేది మనకి వచ్చేస్తుంది. అండ్ అడిషనల్గా కొన్ని కండిషన్ స్పెసిఫిక్గా గైనకాలజీకి సంబంధించి లాప్రోస్కోపీ ద్వారా డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి, బికాస్ వి సీ డైరెక్ట్లీ రైట్. సో అందుకని మనం 100% కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్కి లాప్రోస్కోపీ అనేది యూజ్ చేస్తాం. సో అదే సిట్టింగ్లో ఒకవేళ వాళ్ళకి ఆ కండిషన్ వల్ల ప్రాబ్లం ఏదైనా ఉంటే ముందే పేషెంట్తో డిస్కస్ చేసి అదే సిట్టింగ్లో మనం ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. జస్ట్ లైక్
వన్ స్టాప్ లైక్ వి సేమ్ సిట్టింగ్లోనే డయాగ్నోసిస్తో పాటు కొన్ని కండిషన్స్కి వీ కెన్ ట్రీట్ ఇన్ ద సేమ్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్. సో విజన్ ఎఫెక్ట్ అవ్వడము అనేది డెఫినెట్లీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీ సీ ఇన్ లైక్ అ బ్రైటర్ వర్షన్. సో ఇప్పుడున్న డివైజెస్లో మనకి వీఆర్ గెటింగ్ మచ్ మోర్ లైక్ 3D 4K ఇలాంటివన్నిటితోటి వీ గెట్ అ బెటర్ విజన్ ఆఫ్ ద హ్యూమన్ టిష్యూస్ ఇన్సైడ్. సో బెటర్ విజన్ ఉంటుంది. సో ఆ పేషెంట్కి కూడా అడ్వాంటేజ్ ఏంటంటేనండి, పేషెంట్ కెన్ సీ వాట్ వీ హ్యావ్ డన్. So patient will go through the images. So after laparoscopic surgery we give the images of the surgery, we give the images of the procedure which we have done. So దానివల్ల పేషెంట్కి కూడా అర్థం అవుతుంది, ఓకే ఇది ప్రాబ్లం ఇలా ఉంది. జస్ట్ ఏదో ఓపెన్గా చెప్పడం కాదు కదా, ఓపెన్ సర్జరీలో కూడా అది చేసిన పేషెంట్ చూడలేరు కాబట్టి ఇది డైరెక్ట్గా దే కెన్ సీ గో త్రూ ద ఇమేజెస్. అదండి లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించిన పూర్తి డౌట్స్ అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. అగైన్ సెషన్ అరేంజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.